హక్కులు. ఎందుకని అడుగుతున్నారా? నాకు కంటి చూపు లేకపోవడం అసలు ఒక లోపమే కాదన్నట్టు మాట్లాడే మీరు ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను అని అనగానే చాలా తెలివిగా తప్పించుకుంటున్నారు. మీరు కూడా అందరిలాగే నాపై జాలి చూపిస్తున్నారు అంతే అంది. వెంటనే ఆమె చేయి పట్టుకొని గుడిలోకి నడిచి ఎదురుగా పద్మావతి అమ్మవారి కళ్యాణం జరుగుతుంటే అక్కడ ఉన్న తాళిని తీసుకొని నేత్ర మెల్లో 3 ముళ్ళు వేశాడు రానా. ఏమి జరుగుతుందో అర్థం కాని నేత్ర మెల్లో పడ్డ 3 ముళ్ళు ఆమె గుండెలను తాకిన 2 మనసుల ప్రతిరూపం సూత్రాలు ఉండటంతో అలాగే కన్నీళ్లు జారుతుంటే అప్పుడే అక్కడ ప్రదక్షిణలు దర్శనంతో కాళ్ళు నొప్పిగా ఉన్న నేత్ర అమ్మమ్మ తాతయ్య కళ్ళెదురుగా జరిగే దానిని చూసి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక కన్నీళ్లు పెట్టుకున్నారు. వెంటనే తేరుకున్న నేత్ర తాతగారు రానాను చెంప చెల్లుమనిపించి ఎవడ్రా నువ్వు అంటూ అరిచారు. అంతే రానా తెల్లని శరీరంలో నరాలు అని పచ్చగా మారాయి. అతని ఒళ్ళు బగబగమండే సూర్యుడిని తలిపిస్తుంటే ఆయన ఒక్క అడుగు వెనక్కి వేశారు. అప్పుడే అక్కడికి వచ్చిన రానా పిఏ రానాని చేతులు పట్టుకొని సార్ మేడం గారి తాతగారు అన్నాడు. బిగుసుకున్నాయి పిడికిలి. అలాగే ఉంచి కోపంగా బ్రహ్మిని చూశాడు. అందరి మాటలు విన్న నేత్రకి అక్కడ ఏం జరుగుతుందో అర్థం అవటానికి పెద్ద టైం పట్టలేదు. వెంటనే తేరుకొని 2 చేతులు చాపి తాతయ్య ప్లీజ్ ఆయనని ఏం చేయొద్దు. మేము 4 ఇయర్స్గా లవ్ చేసుకుంటున్నాం. మీతో చెప్పడానికి నాకు భయం వేసింది. ప్లీజ్ అంటూ 2 చేతులు జోడించి కావాలంటే నన్ను కొట్టండి తిట్టండి అంటూ ఏడ్చింది. ఆమె అలా అతని కోసం ఏడుస్తుంటే ఎందుకో తెలియకుండా అతని పెదవులపైన చిన్న చిరునవ్వు చేరి మాయమైపోయింది. ఒక్క 3 ముళ్ళు వేస్తే చాలా ఈ ఆడవాళ్ళు ఏదైనా చేస్తారా అనుకున్నాడు. బట్ అలా అనుకోగానే ఏదో తెలియని కోపం వచ్చింది. అప్పటి వరకు ఉన్న ఆనందం అంతా మాయమైపోయింది. ఇంతలో నేత్ర వాళ్ళ తాతయ్య ప్లీజ్ ఆపు నేత్ర, గత 10 ఏళ్లుగా నిన్ను మా గుండెల్లో పెట్టుకొని పెంచడం మేము చేసిన తప్పు అని అర్థమైంది. చాలు, మా పరువు అంతా తీసి పడేశావు. ఒక్క మాటతో మా మాట మొత్తం పడగొట్టేశావు. ఒక్క మాట చెప్పితే ఎంతో అంగరంగ వైభవంగా నీ పెళ్లి జరిపించేవాళ్ళం. కానీ మా మీద నీకు ఆ నమ్మకం లేదని చూపించావు. ఇంకా ఇక్కడితో నీకు మాకు ఏ బంధం లేదు అన్నారు. వెంటనే ఆయన చేతిని పట్టుకొని ఏంటండి మీరు చేస్తుంది? అసలే కళ్ళు లేని పిల్ల, నా చిట్టి తల్లిని అలా ఎలా వదిలేస్తాము అన్నారు నేత్రగారి అమ్మమ్మ గారు. కావాలంటే నువ్వు తనతో పాటే వెళ్ళు, కానీ నా చితి చూడడానికి కూడా రాకు అన్నారు. అంతే. వెంటనే ఆవిడ చీర కొంగుతో కన్నీళ్లు తుడుచుకుంటూ ఇప్పుడు మీరు ఆవేశంలో ఉన్నారు అంటూ నేత్ర తలపైన చెయ్యి వేశారు వాళ్ళ అమ్మమ్మ గారు. అమ్మమ్మ అంటూ ఆవిడను గట్టిగా చుట్టుకొని ఏడ్చేసింది నేత్ర. జాగ్రత్త నేత్ర, ఇది నువ్వు రాసుకున్న తలరాత అంటూ రానా చేతులు పట్టుకొని ఆడపిల్ల బాబు మమ్మల్ని వదులుకొని మీతో